వెల్కమ్ టు తెలుగు రుచి దుబాయ్లో. మరి ఈ రోజు నేను దుబాయ్లోని అల్నాదాలో ఉంటున్న మన పార్టిసిపెంట్స్ ఇంటి దగ్గరకు వచ్చేసానండి. మరి ఇక్కడ అందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారు. మరి వాళ్ళని మీట్ అయిపోదామా? రండి. హాయ్ హాయ్ అండి. హలో హాయ్, థ్యాంక్ యూ. హాయ్ హలో అండి. సో రత్న గారు ఎవరు, మహిత గారు ఎవరు? నేను రత్న. మీరు రత్న, మీరు మహిత. సో ఈ రోజు పార్టిసిపేట్ చేసేది మీ ఇద్దరే అనమాట. సో మన ఇద్దరు పార్టిసిపెంట్స్ అండ్ వీళ్ళిద్దరు మీ ఫ్రెండ్స్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? సింధు. సింధు. మీ పేరండి? తేజశ్రీ. తేజశ్రీ. మీ బాబా? అవునండి. హాయ్ హాయ్. హలో హలో. ఓకే, సో మరి చక్కగా చూసారా, అందరూ రెడీగా ఉన్నారు నా కోసం వెయిట్ చేస్తూ. మరి రెడీయా అందరూ కూడా? మంచి వంటలు చేయడానికి ప్రిపేర్ అయిపోయారా? సో మరి వెళ్ళి మొదలు పెడదామా? పదండి. ఓకే, మరి ఇవాళ మన పార్టిసిపెంట్స్ రత్న గారు, మహిత గారు రెడీగా ఉన్నారండి చక్కగా మనకి టేస్టీగా వెరైటీస్ చేయడానికి. సో వీళ్ళ గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. సో రత్న గారు, ఎన్నాళ్ళైంది మీరు దుబాయ్ వచ్చి సెటిల్ అయ్యి? నేను ఇక్కడికి వచ్చి 5 years అయింది. 5 years అవుతుంది. అంతకుముందు పెళ్ళి అవ్వగానే వచ్చాము ఇక్కడికి. ఓ, మీ పెళ్ళై 5 years అయింది అయితే. ఓకే, సో మీ నేటివ్ ప్లేస్ అండి? మాది విజయవాడ. విజయవాడ. మీ వారిది? మా వారిది కూడా విజయవాడ. విజయవాడే. సో ఆయన ఇక్కడ జాబ్ పర్పస్ వచ్చారు? జాబ్ కోసం వచ్చారు. ఓకే ఓకే. సో ఏం చేస్తుంటారు మీ హస్బెండ్? మా వారు ఇక్కడ గవర్నమెంట్ జాబ్, సేవా ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా చేస్తున్నారు. మీరేమైనా వర్కింగ్ అంటే? నేను హౌస్ వైఫ్. అవునా? ఓకే. సో మహిత గారు, మీరు వచ్చి ఎన్నాళ్ళు అయింది దుబాయ్? 9 ఏళ్ళు అయింది. 9 ఏళ్ళు అయిందా? సో అంతకు ముందు ఎక్కడ, ఏ ప్లేస్ లో ఉండేవాళ్ళు? హైదరాబాదేనా? సో ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు సేల్స్ మేనేజర్. మీరేమైనా వర్కింగ్ అండి? లేదు, హోమ్ మేకర్ అండి. సో ఏం పేరు మీ వారి? డి విజయ్ కుమార్. విజయ్ గారు. ఓకే. సో మరి మీరు అంటే విజిట్ చేస్తూ ఉంటారా ఇండియా ఫ్రీక్వెంట్ గా? ఇయర్లీ వన్స్. మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారా రెగ్యులర్ గా? ఓకే. సో మరి ఈ రోజు మీరు కూడా ఏం చేస్తారని అందరూ వెయిటింగ్. ఎందుకంటే నేను దుబాయ్ వచ్చేసారు కదా, ఇక్కడ మీలాంటి తెలుగు వాళ్ళందరూ చేసి చూపించే తెలుగు వెరైటీస్ మన ప్రేక్షకులకు చూపించడానికి. మరి రెడీయా ఇద్దరు కూడా? స్టార్ట్ చేసేద్దామా మన ఫస్ట్ సెగ్మెంట్? ఓకే, మరి వాళ్ళ వంటలు పిండి వంటలు స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో మహిత గారు, రత్న గారు, ఫస్ట్ సెగ్మెంట్ లో నేను మీకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. సో దాంతో మీరు ఇద్దరు కూడా అంటే ఇంగ్రీడియంట్స్ ఏముంటుంది, మీరు డిఫరెంట్ వెరైటీస్ చూస్ చేసుకోవచ్చు. సో అది ఏంటి అనేది నేను చూపించేస్తాను మీకు. ఓకేనా? సో ఈరోజు మీకు నేనేం తీసుకొచ్చాను అంటే ఎగ్స్. కోడిగుడ్లు చూడగానే ఫస్ట్ ఆమ్లెట్ గుర్తొస్తుంది కదా అందరికీ. సో చక్కగా మీరిద్దరు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ కోడిగుడ్లతో ఏవైనా కూడా మీకు తెలిసిన మంచి టేస్టీ వెరైటీస్ చేయాలి. సో జనరల్గా మనము ఎగ్స్తో చాలా రకాల వెరైటీస్ చేస్తూ ఉంటాం. అంటే బేక్ చేసుకోవడానికి వాడతాము, కర్రీస్, ఫ్రైస్, బిర్యానీలు కదా. సో చక్కగా మీ ఇద్దరు కూడా ఆలోచించండి, కొంచెం ఎగ్తో కాస్త వెరైటీగా టేస్టీగా మీకు తెలిసిన రెసిపీస్ ఏమన్నా ఉంటే ఈరోజు చేసి చూపించేయచ్చు. ఓకేనా? సో థింక్ చేయండి ఫాస్ట్గా. ఎగ్తో ఏం చేయొచ్చు? ఎగ్తో బోల్డ్ చేయొచ్చు. నేను ఎగ్ విత్ చికెన్ చేస్తానండి. ఎగ్ చికెన్ కాంబినేషన్? ఏం చేస్తారు? ఎగ్ కాశ్మీరీ చికెన్. ఎగ్ కాశ్మీరీ చికెన్. ఓకే. సో మీరు ఏమైనా ఆలోచించారా? మీకు ఇంకా టైం కావాలా? నేను తర్వాత చెప్తారా? సో ఫస్ట్ అయితే మహిత గారితో వంట చేయించేద్దాం. ఓకేనా? ఓకే, మరి ఎగ్ కాశ్మీరీ చికెన్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఎగ్ కాశ్మీరీ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, చికెన్ 1/2 కిలో, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మహిత గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ దీనికి ఏం చేయాలి మనం ప్రాసెస్? ఫస్ట్ చికెన్ బాయిల్ చేసుకోవాలండి. అవునా? సో ఇవి లెగ్ పీసెస్ తీసుకుందాం. లెగ్ మిక్సా? ఓకే. కొంచెం సాల్ట్, ఓకే,
ఎందుకంటే మళ్ళీ కర్రీలో వేయాలి. కొంచెం ముక్కలకి సరిపడా కరివేపాకు పేస్ట్. ఓకే, కట్ చేసింది పేస్ట్ చేసి వేస్తే అందరూ తింటారు కదా, కొన్ని మంది తీసేస్తారు. పేస్ట్ కాదు కదా, కరివేపాకు జస్ట్ కట్ చేసింది. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పసుపు, ఓకే, కొంచెం కారం, కొంచెం వాటర్ వేసేసి ఓకే చికెన్ ఉడకనివ్వాలి. ఓకే. సో ఇది మొత్తం మనకి బాగా మెత్తగా ఉడికిపోవాలా? ఇప్పుడు ఇది ఉడికేదాకా మనం వెయిట్ చేయాలా? నెక్స్ట్ ఇంకేదైనా ప్రాసెస్ చేసుకోవచ్చా? ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ లోపల మనం ఆనియన్స్ కట్ చేసేసుకొని ఇది ఇక్కడ పెట్టేనా అయితే? ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. ఓకే. మరి ఎగ్స్ కూడా బాయిల్ చేసుకోవటం అలా ఎగ్ కొట్టి పోసేస్తాం. కొట్టి పోసుకోవాలి. ఓకే. అదేంటంటే మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్. ఓకే. సో ఈ రెసిపీ ఎక్కడైనా చూసి ట్రై చేశారా? లేదండి, మా ఇంట్లోనే మా అత్తగారు వాళ్ళది ఈ రెసిపీ. ఓహో, అంటే ఇలా కాశ్మీరీ చికెన్ అంటే ఏమన్నా అక్కడ స్పెషల్ ఏమోనని. ఓకే ఓకే. సో మీ అత్తగారి ద్వారా మీరు నేర్చుకున్నారా? ఓకే, వేద్దామా? గరం మసాలా పౌడర్. ఓకే. అంటే మనకి ఇక్కడ దీనికి ఎలాగో చికెన్ ఫ్లేవర్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఇక్కడ మామూలు ఉల్లిపాయ అది వేయించుకుంటే సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ. ఓకే. కారం అది ఇంత అందులో వేసాం కదా, అది సరిపోతుందా? లేదండి, మళ్ళీ దీన్ని వేయాలా? ఓకే. కరివేపాకు వేసిద్దాం ఫస్ట్. కరివేపాకు చాలా మంచిది హెల్త్ కి, సో నేను ఎక్కువ వాడతాను అన్నమాట. కరివేపాకు ఎక్కువ వాడతారా? మీరు కరివేపాకు వాడతారు బాగా అని నాకు తెలుసు. ఎలా చెప్పనా? అటు తిరగండి ఒకసారి. ఈవిడ జుట్టు చూడండి ఎంత పొడవు ఉందో. కరివేపాకు బాగా తింటే జుట్టు అలా పొడుగ్గా పెరుగుతుంది అనమాట. ఈవెన్ గ్రే హెయిర్ కూడా రాదు. అవును. మీకు చిన్నప్పుడే ఈ విషయం బాగా తెలిసినట్టుంది, అందుకే కరివేపాకు బాగా. లేదు నాకు ఇష్టం, తినడం ఇష్టం. అవునా? ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటది కూరల్లో వేస్తే. నెక్స్ట్ టైం వేద్దాం. ఆనియన్స్ వేద్దామా? సో ఇది కొంచెం వేగేలో కొంచెం సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. సో సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అది ఫ్రై. నేను రాక్ సాల్టే వాడతాను. అవునా? ఐడైజ్డ్ సాల్ట్ వాడను, నాకు ఇది ఇష్టం వాడడం. ఎందుకంటే మన పూర్వీకులు ఇదే వాడేవారు కదా. సో దట్స్ వై ఐ వాంట్ టు కంటిన్యూ. సో మీరు అన్ని మంచి పద్ధతులన్నీ బాగా పాటిస్తున్నారండి. ఎందుకంటే అసలు ఇప్పట్లో ఎవరు కూడా ఈ ఉప్పు వాడట్లేదు, అసలు రాళ్ళు ఉప్పు. ఎందుకంటే అందరికి ఆ సాల్ట్ అలవాటు అయిపోయి. దుబాయ్ లో నేను ఇది వాడుతున్నాను, ఇండియాలో మాత్రం నార్మల్ సాల్ట్ వాడుతున్నాను. అవును. కొంచెం పసుపు. ఓకే. పసుపు ఆయిల్ ఆనియన్ వేగేటప్పుడు ఇలా ఆయిల్లో వేస్తే కలర్ మంచిగా వస్తుంది, అందుకని ఇప్పుడు వేస్తాను. ఈవెన్ కారం కూడా ఇది ఇండియా నుంచి నేను గ్రైండ్ చేసుకుని తెచ్చింది, సో రెడ్ గా ఉంటది. సో కాశ్మీరీ చికెన్ కి, నెల్లూరు చేపల పులుసుకి, వీటికంతా ఈ కారం వాడితే చాలా బాగుంటది. ఓకే. జనరల్ గా మనకి కాశ్మీర్ మిర్చి పౌడర్ కూడా దొరుకుతుంది, అంటే అది కలర్ ఉంటుంది కానీ టేస్ట్ ఉండదు, అంటే కారం ఎక్కువ ఉండదు. కాకపోతే కొంచెం స్పైసీగా తినే వాళ్ళకి అది అంతగా, అంటే అంత తక్కువ ఘాటు ఉంటుంది కాబట్టి పెద్దగా నచ్చదు. కలర్ కోసం అయితే మనం అది వాడుకోవచ్చు. ఇది ధనియాల పొడి. ఓకే. అన్ని మేము ఇంట్లో చేసుకున్నవే, ఇవి ఏవి కొన్నవి కాదు. ఏది అన్ని ఇంట్లోనే రెడీ చేస్తాను నేను. వెరీ గుడ్. పెప్పర్ పౌడర్. ఓకే. సో ఇది మీరు అంటే మీ పెళ్ళైన కొత్తలో నేర్చుకున్నారు ఇవన్నీ? నాకు పెళ్లికి ముందు వంటే రాదు. పెళ్ళైన తర్వాత మా అత్తగారు 2 months నా దగ్గర ఉండి మా అబ్బాయి చూసి అన్ని తినడానికి నేర్పించారు. వాటిల్లో ఇదొకటి. దానికి తగ్గట్టు మా బాబు కూడా అంతే. మీ బాబుకి కూడా అంటే చూసి? ఓ నైస్. ఓకే. నెక్స్ట్ టైం వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది కూడా నేను ఇండియన్ వే వాడతాను, ఎందుకంటే ఇక్కడ చైనా దొరుకుతాయి ఎక్కువ. అవి పెద్ద పాయలు పెద్దగా ఉంటాయి, ప్లస్ ఘాట్ ఉండదు, టేస్ట్ కూడా బాగుంటాయి కానీ అది ఉండదు. ఓకే. సో నేను మాక్సిమం ఇవే తెచ్చుకుంటాను, మన ఇండియావి యూస్ చేస్తాను. సో మీకైతే మీరు అంటే కొంచెం బాగా పర్టికులర్ అన్నమాట కొన్ని విషయాల్లో. ఫుడ్ చూసి
మీరు చూసి మీ ఇంట్లో అంటే మీ వారు చూసి మీ ఒకటే నా బాబు మీకు ఒక్కడే కొడుకు 9th స్టాండర్డ్ చదువుతున్నాడు. ఓకే ఓకే. ఏం పేరండి బాబు పేరు? శిషిర్. సుశీల్. ఓ నైస్ నైస్. సో అంటే మీకు ఏమైనా ఇంగ్రీడియంట్స్ అలాంటివి కావాల్సి వస్తే ఇండియా వచ్చినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటారా? లేదు, ఇక్కడ ఇండియన్ స్టోర్స్ లో అవైలబుల్ దొరుకుతాయి. సో కానీ కొంచెం తిరిగి తెచ్చుకోవాలి. ఓకే. సో ఆ పేషెన్స్ ఉంది, తెచ్చుకుంటాం. ఓ నైస్ నైస్. మరి ఖాళీ టైంలో ఎలా స్పెండ్ చేస్తూ ఉంటారు? నేను వర్క్స్ చేస్తానండి. లేదు, పెయింటింగ్, డ్రాయింగ్, సారీ వర్క్ కూడా చేస్తాను. ఓకే. ఇవి నేను చేసి ఇవన్నీ మీరు చేసినవేనా? అది అరటి బొంది తోటి వాష్ చేసుకొచ్చాను. ఆ పాట్ అంతా నేనే ఇది చేశాను. ఓ సూపర్ సూపర్. సో ఇవన్నీ పెయింటింగ్స్ మీరే వేస్తారా? నేనే చేస్తాను. భలే చేశారే, చాలా బాగుందండి. ఇలాంటిది ఏదైనా ఒక యాక్టివిటీ ఉంటే చాలా టైం పాస్ అయిపోతుంది కదా. చాలా. మీ ఇద్దరికి ఎలా పరిచయం? మేమిద్దరం కుకింగ్ కాంపిటీషన్ లోనే కలుసుకున్నాం. కలిసారా? ఎక్కడ కుకింగ్ కాంపిటీషన్? దుబాయ్ లోనా ఇండియాలోనా? తెలుగు వాళ్ళు సంస్థలు ఉంటాయి కదా, అవును, పెడుతూ ఉంటారు. పార్టిసిపేట్ చేసాం మేడం. సంక్రాంతి సంబరాల్లో కలుసుకున్నాం. ఓ అలా కలిసి అలా కంటిన్యూ అవుతుంది అనమాట. సో అంటే ఏ సంక్రాంతి ఏ సంవత్సరంలో కలిసారు? 3 years బ్యాక్. 3 years బ్యాక్. సూపర్ సూపర్. 2013 లో. నైస్ నైస్. ఇది అయిపోయినట్టేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గాక తర్వాత ఎగ్ కొట్టేసి వేసేయాలి. ఓకే. సో మనకి చికెన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. ఇది కట్టేయొచ్చండి? ఆఫ్ చేసేయండి. నీరు ఎక్కువ వేయకూడదు, జస్ట్ ఉడికితే చాలు. అదే, ఎందుకంటే ఇదంతా కొంచెం డ్రైగానే ఉంది యాక్చువల్గా, నీరంతా కూడా ఇంకిపోయింది. చికెన్ సాఫ్ట్ గా ఉంటది కదా, తొందరగా ఉడికిపోతుంది. ఓకే ఓకే. సో గుడ్డు వేసిన తర్వాత అప్పుడు ఉడికింది ఇందులో వేసేసుకోవాలా? ఇది కాంబినేషన్ దేనికి బాగుంటుంది మహిత గారు? ఇది చపాతీకి బాగుంటది, రైస్ కి చాలా బాగుంటది, వైట్ రైస్ కి. ఓకే ఓకే. సో మీ వారికి ఇష్టమైన వాటిలో ఇది ఒకటే? ఇది ఒకటే. ఓహో. మరి మీకు నచ్చిందా ఇంతకి? సరే, వాళ్ళకి నచ్చిన నేను వాళ్ళకి చేసి పెడతాను కదా, నేను అన్ని తింటాను. అన్ని తింటారు. ఓకే. ఇప్పుడు ఎగ్ వేసేద్దాము. ఇది కలిపేయాలా లేకపోతే అలా ఉంచేయటమేనా? కలపాలి. అదే, ఎందుకంటే కొంతమంది అలా గుడ్డ అలా కొట్టి పోసేసి అలా వదిలేస్తారు కదా. కాసేపు వదిలి అలా చేస్తే పెద్ద పెద్దగా పెద్ద మొక్కలు అవుతే బాగుంటది. ఓకే ఓకే. సో మరి మీరు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అంటే అక్కడ దొరికేవి ఇక్కడ దొరికేవి కొంచెం తేడా ఉంటాయి కదా. అవును. మీకు కాస్త ఏమైనా ఇబ్బంది అనిపించింది ఇలా వంటలు చేసేటప్పుడు? స్టార్టింగ్ లో కొంచెం, బట్ తొందరగా తెలుసుకొని అన్ని తీసుకుంటాను. ఓకే ఓకే. సో చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా మనకి మళ్ళీ సపరేట్ గా అందులో అక్కర్లేదు. దీనికి కొంచెం కొత్తిమీర వేసేసుకున్నామంటే ఓకేనా. ఇంకా చికెన్ తీసి దీనిలో వేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది కదా. మాడిపోతే మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుంది. సో కలుపుతూ ఉండాలి. ఇది మనకు కొంచెం ఇట్లా డ్రైగానే ఉంటుందండి. ఓకే. అంటే ఇంక ఇందులో మనము మళ్ళీ నీళ్ళేసి ఉడికించడం అలా లేదండి. ఓకే. ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం సిమ్లో పెట్టుకుందాం. చూడండి, కలర్ కూడా డిఫరెంట్ గా. బేసిక్ ఇది ఎలా ఉందంటే గుడ్డు పొరటు ఆ చికెన్ మిక్స్. బాగుంది ఐడియా. ఓకేనా? యా, తీసేయచ్చా ఇంకా? యా. కొత్తిమీర పైన గార్నిష్ చేసుకున్నాం. ఓకే. సో రెడీ. ఓకే. సో ఎగ్ కాశ్మీరీ చికెన్. ఓకే అండి, మరి వేడివేడిగా ఎగ్ కాశ్మీరీ చికెన్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఎగ్ కాశ్మీరీ చికెన్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో చికెన్, ఉప్పు, తరిగిన కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. పాన్ లో నూనె వేసి గరం మసాలా, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత గుడ్డు సొన వేసి వేగాక కొత్తిమీర, ఉడికించిన చికెన్ వేసి వేయించాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ కాశ్మీరీ చికెన్ రెడీ.
ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. సో తేజ గారు మీరు ఎన్నాళ్ళు అయింది దుబాయ్ వచ్చి? మేము 5 years నుంచి ఉంటున్నాం. 5 years నుంచి. అంటే మీ వరకు ముందు నుంచి ఇక్కడే జాబా లేకపోతే? అవునండి, ఆయనకి మ్యారేజ్ ముందు నుంచి ఇక్కడ జాబ్ చేస్తున్నారు. 10 years అయింది ఆయన వచ్చి. ఆయన వచ్చి 10 years అయింది. సో మీ పెళ్ళి 5 years అయిందా? 6 years అయింది. సో మీరు వచ్చి 5 years ఇక్కడికి. అవునండి. నైస్ నైస్. మీరేమైనా వర్కింగ్ అండి? లేదండి, నేను బ్యూటీషియన్, స్టిచ్చింగ్ అన్ని చేస్తాను. ఓకే. ప్రస్తుతం నాకు 2 పిల్లలు అనమాట. ఓ, వాళ్ళతో బిజీగా ఉన్నా. సరిపోతుంది. మీ వారేం చేస్తూ ఉంటారు? ఆయన షార్జా ఎలక్ట్రిసిటీలో జాబ్ చేస్తున్నారు. పేరేంటి? వినోద్ కుమార్. ఓకే. సో పిల్లల పేర్లు ఏంటి? ఎంత వయసు వాళ్ళది? పెద్ద అబ్బాయి KG2 చదువుతున్నాడు, పవన్ కుమార్. ఓకే. చిన్న అబ్బాయి అఖిల్. చూసారు కదా 1 year. ఓ, ఇందాక మీరు ఎత్తుకున్న బాబు. నైస్ నైస్. సో చూస్తుంటారా ఈటీవీ మా అభిరుచి అంతా? తప్పకుండా రెగ్యులర్ గా చూస్తాం. వంటలు కూడా ట్రై చేస్తూనే ఉంటారా? నైస్ నైస్. సో మీ నేటివ్ ఎక్కడ? నెగిటివ్ నెల్లూరు అండి, నానమ్మ వాళ్ళది. ఓకే. కానీ పెరిగింది చదివింది అంతా భద్రాచలం, ఖమ్మం డిస్ట్రిక్ట్. సో ఎలా ఉంది దుబాయ్? చాలా బాగుంది. బాగుందా? నచ్చిందా మీకు? వచ్చిన కొత్తలో ఎలా అనిపించింది? కొత్తలో కొంచెం భయంగా ఉండింది, ఫ్రెండ్స్ ఎవరు లేరు, బోర్గా ఉండింది. ఇప్పుడు ఫ్రెండ్స్ సర్కిల్ పెరిగిందా? బాగుంది. సో అలాంటి తోడు ఎవరైనా ఉంటే ఇంకా పెద్ద బోరే ఉండదు కదా. నైస్ నైస్. సో ఈ రోజు ఏం చిట్కా చెప్తున్నారు మా ప్రేక్షకులకి? నేను చిన్న పిల్లల కోసం చిట్కా చెప్పబోతున్నాను. చిన్న పిల్లలకి తరచుగా జలుబు దగ్గు వస్తూ ఉంటాయి కదా, వాళ్ళ కోసం వామాకు, తులసి ఆకు 2 రసం తీసి రోజుకు 2 పూట్ల, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి, అది కానీ తాపించినట్లయితే 3 రోజుల్లో ఎలాంటి జలుబైనా సరే మాయమైపోతుంది. సో అంటే పెద్దవాళ్ళకి కూడా? అవునండి. సో వామాకు, తులసి ఆకు, దాని రసము తాగాలన్నమాట జలుబు చేసినప్పుడు. పెద్దవాళ్ళు ఆకులు నమిలినా సరే సరిపోతుంది. పిల్లలు అయితే కొంచెం వాళ్ళకి నచ్చదు కదా అవన్నీ. సో రసం తీసి పట్టిస్తే జలుబు తగ్గిపోతుందా? ఒక ఉగ్గుకి నిండా తీసిపోసేస్తే బాగుందండి. అంటే చాలా మందికి యూస్ఫుల్ టిప్, ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా జలుబు వస్తే తొందరగా తగ్గదు కదా. అవునండి, ఇక్కడ ఇంకా ఎక్కువ వస్తానే ఉంటాయి జలుబులు. సో మీరు ఆ రసం అంతా తీసి స్టోర్ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే, బాగుందండి, మంచి టిప్ చెప్పారు. సో రత్న గారు రెడీయా? టైం సరిపోయిందా మీకు ఆలోచించడానికి? సరిపోయింది. ఏం ఆలోచించారు? నేను ఎగ్ మష్రూమ్ మసాలా చేస్తాను. ఎగ్ మష్రూమ్ మసాలా. ఓకే నైస్. ఓకే, మరి ఎగ్ మష్రూమ్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎగ్ మష్రూమ్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 3, మష్రూమ్స్ 50 గ్రాములు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, ఆవాలు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 3, పచ్చిమిరపకాయలు 3, బిర్యానీ ఆకులు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా రత్న గారు? ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం. కొద్దిగా ఎక్కువగానే పడుతుంది వీటికి, ఎగ్ స్టిక్ అవ్వకుండా. ఇందులో బిర్యానీ ఆకు, ఓకే, దాల్చిన చెక్క, లవంగం, యాలకులు. ఇందులో ఇప్పుడు ఆవాలు వేసుకున్నాము. ఆవాలు కొంచెం వేగిన తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ 2 వేసుకున్నాం. సో ఇది పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు. ఏంటో పేస్ట్? ఇది ఆనియన్ పేస్ట్ అండి, ఓన్లీ ఆనియన్. ఇది మసాలా పేస్ట్ లాగా ఉంది. ఇది ఇక్కడ నేను కొబ్బరి, జీడిపప్పు, ధనియాల పొడి, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు అన్ని వేసి గ్రైండ్ చేసుకున్నాను. ఓకే, ఇందులో కొద్దిగా కరివేపాకు వేద్దాం. ఓకే, నెక్స్ట్ ఆనియన్ వేద్దాం. ఆనియన్ పేస్ట్. సో ఇది కొంచెం మనకి గ్రేవీ టైప్ లో వస్తుంది. గ్రేవీ టైప్ లో వస్తుంది. ఓకే ఓకే. ఇది చపాతీస్ కి బాగుంటుంది, పులావ్స్ కి కూడా బాగుంటుంది. ఇది మీ ఇన్వెన్షనేనా? ఎక్కడైనా చూసారా? లేదు, ఇది మా ఫ్రెండ్ చెప్పింది. పూర్ణిమ. పూర్ణిమ ఇక్కడ ఉంటారా? ఇండియాలో? ఇక్కడ బెంగళూరులో ఉంటారు. బెంగళూరులో ఉంటారు, ఇక్కడ కాదు, అక్కడ బెంగళూరులో ఉంటారు. ఓకే ఓకే. నెక్స్ట్ ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఓకే. మీకు పెళ్లికి ముందు వంటలన్నీ వచ్చారు రత్న గారు? లేదండి, ఏమి రావు అసలు, నాకు ఏది రాదు. దుబాయ్ వచ్చి అన్ని ప్రయోగాలు పెట్టిన తర్వాత హెల్ప్ చేస్తుంటారు అన్నిటిలో. అవునా? ఓకే. ఇంకా అన్ని యూట్యూబ్ లో చూడటం,
రాజుగారు చేస్తూ ఉంటారు కదా, వెరైటీస్ అన్ని ట్రై చేస్తుంటారా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇది పచ్చి స్మెల్ పోయిన తర్వాత టొమాటో పేస్ట్ వేద్దాం. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు గవర్నమెంట్ లో ఇంజనీర్ గా చేస్తున్నారు. ఓకే ఓకే. పిల్లలా అండి మీకు? ఒక పాప. ఒకతే పాప. ఒకతే. ఏం పేరు? లక్ష్మీ తనుజ. లక్ష్మీ తనుజ స్కూల్కి వెళ్తుందా? లేదు, ఇంకా లేదా? 2.5. ఓకే. సో నెక్స్ట్ మనం ముందు రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ కొద్దిగా పచ్చి స్మెల్ పోయిన తర్వాత వేసుకున్నాం. ఓకే. సో మీ దానికి ఎగ్స్ ముందే ఏమైనా బాయిల్ చేయాలా? పచ్చిగుడ్డు కొట్టి వేసి ఇది కొట్టి వేసేయడం, అలా ఉంచేస్తాం ఇంకా. ఓకే ఓకే. సో కదపకుండా అలా ఉంచేయచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. సో ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? ఇప్పుడు మన కూరగాయలు వాడిపోతాయి కదా, అవును, వాటిని లెమన్ వాటర్ లో గానీ వేసామంటే ఒక 1/2 అవర్ లో మంచి ఫ్రెష్ గా వచ్చేస్తాయండి. అవును. సో తాజాగా అవుతాయి కదా ఫ్రెష్ గా. బేసిక్ గా అలా వాటర్ లో వేస్తే దాంట్లో అంటే బాగా మెత్తబడిపోయిన వెజిటబుల్స్ కూడా గట్టిగా అవుతాయి, మనకి లెమన్ వేస్తే ఇంకా బాగుంటాయి ఫ్రెష్ గా. సో చాలా మందికి ఉపయోగం, ఎందుకంటే సమ్మర్ లో అలాగా ఎక్కువ వెజిటబుల్స్ మనకి అలా అయిపోతూ ఉంటాయి కదా. సో మంచి టిప్స్ చెప్పారండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. వేద్దామా? నెక్స్ట్ ఈ పేస్ట్ వేద్దాము. సో మనం ముందు రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా, ఇది కూడా కాస్త వేగనివ్వాలి. ఇది దేంట్లో కాంబినేషన్ బాగుంటుంది? బిర్యానీ లాంటి వాటిలో? ఇది పులావ్స్ కి, చపాతీ వాటికి చాలా బాగుంటుంది. నైస్ నైస్. సో దుబాయ్ వచ్చిన కొత్తలో ఎలా అనిపించింది మీకు? అంటే పెళ్ళి అవగానే ఇక్కడికి వచ్చేసారు కదా, అదే ఇండియాలో అయితే కొంచెం ఎవరైనా అత్తగారు అమ్మగారు హెల్ప్ చేయడానికి, పైగా జాయింట్ ఫ్యామిలీ అవటం బాగా లోన్లీగా ఫీల్ అయ్యేవారు. ఓకే. తర్వాత ఇంకా వీడియో కాల్ అవి మాట్లాడుతూ ప్రస్తుతానికి అలవాటు పడిపోయింది. అంటే 5 years అయింది కదా కొంచెం. అండ్ మధ్యలో పాప కాబట్టి ఇంకా సరిపోయి ఉంటుంది. పాపతో సరిపోతుంది నాకు. నైస్ నైస్. సో మష్రూమ్స్ ఇప్పుడు కాస్త వేగిన తర్వాత ఆయిల్ అంతా కూడా కొంచెం మనకి చక్కగా బయటకు వచ్చింది కదా. సో దుబాయ్లో ఏ ప్లేస్ అంటే మీరు ఫస్ట్ వచ్చి రాగానే చూసింది? ఎయిర్పోర్ట్ అనకండి, షార్జానా? ఓకే ఓకే. అంటే మీరు మీ ఫస్ట్ నుంచి మేము ఉండేది షార్జా 5 years నుంచి. ఓకే ఓకే. ఇక్కడే. నెక్స్ట్ మష్రూమ్స్ వేద్దాం. ఓకే. కొద్దిగా వేస్తే సరిపోతుంది. సో ఈ మష్రూమ్స్ బదులు మనం వేరే వెజిటబుల్స్ అవి కూడా కాంబినేషన్స్ మార్చుకోవచ్చేమో కదా. సో మూత పెట్టేద్దామా? 1 నిమిషం. గుడ్ వేసేస్తారా? 1 నిమిషం పెట్టండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్, కారం ఇదంతా కూడా మనం ఆ పేస్ట్ లో యాడ్ చేసుకున్నాం కదా, అది సరిపోతుందా? సాల్ట్ కొద్దిగా పడుతుంది. ఓకే. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్. సో అంటే మీరు ఒక ప్లేస్ లోనే ఉంటారండి? దగ్గరే. ఇక్కడ ఉన్నాయి. ఎవ్రీ వీక్ గ్యాదరింగ్స్ ఉంటాయి. సో అలా కలుస్తూనే పూజలు అవి బాగా చేస్తూ ఉంటాం. బాగా చేస్తూ ఉంటారా? వెరీ గుడ్. సో నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్. ఇప్పుడు దీంట్లో గుడ్డు కొడితే ఎలాగా? ఇది బాయిల్ అయిన తర్వాత వేయచ్చు. అవునా? సో మూత పెట్టేద్దాం. ఓకే. సో వెయిట్ చేద్దాం. సో చూద్దాం. ఓకే. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకున్నాం ఇందులో. జస్ట్ అలా కొట్టి వేసేసుకోవచ్చు. ఓకే. సో ఎగ్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అలా వేసేసి మూత పెట్టేసి ఉంచుదాము. ఓకే. సో ఇంకా అది కదపక్కర్లేదు. ఓకే. సో అయితే ఇప్పుడు మనకి ఎగ్స్ బాయిల్ అయిపోతే ఇంకా మనకి ఈ డిష్ కూడా రెడీ అనమాట. సో వెయిట్ చేద్దాం. సో చూద్దామా రత్న గారు? ఓకే, అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకున్నాం. ఓకే. కొద్దిగా కొత్తిమీర. ఓకే. మళ్ళీ కార్వింగ్ చేశారే ఎగ్స్తో?
ఎగ్ మష్రూమ్ మసాలా. నైస్ అండి, చాలా బాగుంది. ఓకే అండి, మరి వేడివేడిగా ఎగ్ మష్రూమ్ మసాలా కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఎగ్ మష్రూమ్ మసాలా తయారు చేసే విధానం: ముందుగా పచ్చి కొబ్బరి, జీడిపప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పసుపు కలిపి మిక్సీ పట్టి మసాలా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఆవాలు వేసి వేగాక పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ దీనిలో వేసి తరిగిన మష్రూమ్ వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు వేసి నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కోడిగుడ్డు సొన వేసి ఉడికించాలి. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ మష్రూమ్ మసాలా రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. సో ఇప్పుడు ఏం చిట్కా చెప్తున్నారు? ఇప్పుడు ఒక వంటింటి చిట్కా చెప్తాను. చెప్పండి. మనం దోశలకు బియ్యం నానబెడతాం కదా, వాటితో పాటు ఒక పిరిగిడి పచ్చి శనగపప్పు, కొంచెం మెంతులు వేసి నానబెట్టి రుబ్బామంటే మంచి రంగు వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. సాఫ్ట్ గా కూడా ఉంటాయేమో కదా, మెంతుల వల్ల కొంచెం పఫీనెస్ అదే వస్తుంది కదా. చాలా టేస్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఓకే, మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ ఇద్దరు ఏం చేస్తారో చూద్దాం. సో రత్న గారు, మహిత గారు, సో ఈ సెగ్మెంట్ ఏంటంటే స్వీట్ అండ్ స్నాక్స్. ఇందులో మీరు స్వీట్స్ చేయొచ్చు, స్నాక్స్ చేయొచ్చు, డెజర్ట్స్ చేయొచ్చు, మీ చాయిస్. ఏదైనా కూడా మీకు నచ్చిన వెరైటీ మీరు నచ్చేసి చూపించవచ్చు. ఓకేనా? సో మరి ఏం చేయొచ్చు మీరు కాస్త ఆలోచించేసారా? యా, నేను డ్రై నట్ శాండ్విచ్ చేద్దాం అనుకుంటున్నానండి. డ్రై నట్ శాండ్విచ్ హెల్తీ అది. శాండ్విచెస్ ఈవెన్ తినడానికి కూడా ఈజీగా ఉంటది, పిల్లలు చాలా లైక్ చేస్తారు. ఓకే, అందులో అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ వాడతాం కాబట్టి. సో డ్రై నట్ శాండ్విచ్ చేస్తారా మీరు? ఓకే, మీరు? నేను బేబీకార్న్ తో ఒక వెరైటీ చేస్తాను, సెస్మే బేబీకార్న్ ఫ్రై. సెస్మే బేబీకార్న్. ఓకే ఓకే, మరి ఒకళ్ళేమో బేబీకార్న్ తో వెరైటీ, ఇంకొకళ్ళేమో శాండ్విచ్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. శాండ్విచ్ చేసేస్తారా? ఓకే ఓకే, మరి డ్రై నట్ శాండ్విచ్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. డ్రై నట్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 4, బాదం పప్పు కొద్దిగా, వేయించిన వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, కీరా ముక్కలు 1 కప్పు, వాల్నట్స్ కొద్దిగా, ఖర్జూర పళ్ళు 2, కొత్తిమీర 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, టొమాటో స్లైసెస్ 2, వేయించిన నువ్వులు 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. సో మహిత గారు రెడీయా మీరు? రెడీ అండి. సో స్టార్ట్ చేసేద్దామా? సో ఏం చేయాలి దీనికి ఫస్ట్ ప్రాసెస్? మనం యాక్చువల్లీ బ్రెడ్ కావాలండి. బ్రెడ్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాము. కార్నర్స్ కట్ చేసేసుకొని తీసుకుంటే బెటరు. ఓకే, తర్వాత బాదాం కావాలి. ఇవి ఆల్మండ్స్ రాత్రి సోక్ చేసి పొద్దున్నే తినేలాగా అయినా పర్వాలేదు, రా అయినా ఓకే. ఓకే, బాదాము మిక్సీలో వేసుకోవాలి, జార్లో వేయాలి. బాదాం, వాల్నట్, ఫ్రైడ్ పీనట్స్. ఓకే, ఇవన్నీ చాలా హెల్తీ అన్నమాట. జీలకర్ర, ఓకే, కొంచెం పచ్చిమిరపకాయలు, బటర్ కూడా దీంట్లో వేసేయాలి. ఓకే, కొత్తిమీర. కొత్తిమీర చాలా ఎక్కువ వేసుకోవాలి దీనికి, ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్. ఓకే, డేట్స్, యాక్చువల్లీ డేట్ స్వీట్ కదా, సీడ్ తీసేసి ఈ డేట్స్ ని వేసేసామంటే కొంచెం స్వీట్నెస్ వస్తుంది. ఓకే ఓకే, పించ్ సాల్ట్ అండి. ఓకే, చాలా తక్కువ సాల్ట్. సో ఇంతేనా, ఇంకేమైనా వేయాలా? అదిగోండి ఫ్రైడ్ సీసమ్ సీడ్స్ అండి. ఓకే, ఇది చాలా గుడ్ ఫర్ హెల్త్. సో కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నవి యూస్ చేస్తే ఫ్లేవర్ బాగుంటది. ఓకే, సో ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టేసేయాలి. ఇది అంటే ఎలా, వాటర్ ఏమైనా యాడ్ చేయాలా? అక్కర్లేదు, ఇదే సరిపోతుంది పేస్ట్ లాగా. ఒకవేళ మరీ టైట్ గా అనిపిస్తే లైట్ గా వాటర్ చేసుకోవాలి, జస్ట్ అట్లా 1 స్పూన్ అలా. సో ఇదంతా పేస్ట్ చేసేయాలా అండి? సో రత్న గారు మీరు ఇది పేస్ట్ చేసేస్తూ ఉండండి. ఓకే, సో ఇక్కడ ఇది పేస్ట్ చేసేస్తుంటారు. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. సో సింధు గారు, మీరు ఎన్నాళ్ళు అయిందండి దుబాయ్ వచ్చి? నేను 10 ఏళ్ళు అయిందండి వచ్చి. 10 ఏళ్ళు అయింది. సో మీరేమైనా వర్కింగ్? లేదండి, అంటే పాప చిన్నగా ఉన్నప్పుడు చేశాను. ఓకే, బట్ ఇప్పుడు చేయట్లేదు. సో మీ వారేం చేస్తుంటారు? షార్జా ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ గవర్నమెంట్ జాబ్ అండి. అవునా, పేరేంటి? మహేంద్ర. ఒక్కతే నా పాప? పాప.
సో ఇప్పుడు స్కూల్ కి వెళ్తోందా? స్కూల్ అండ్ 4th grade. 4th grade. పేరేంటి? వంశిక. సో మీ నేటివ్ ఎక్కడండి? మాది బేసిక్లీ నేను నా నేటివ్ ప్లేస్ విజయవాడ. Okay. కాకపోతే పేరెంట్స్ ఇన్లాస్ అందరూ బాంబేలో ఉంటారు. సో ఆంధ్ర బాంబే రెండు ఓకే అవుతూ ఉంటాం వెకేషన్స్. సో మీరు ఇక్కడ దుబాయ్ రాకముందు ఎక్కడ చేసేవాళ్ళు మీ వారు? బాంబేనేనా? బాంబే వర్క్ చేసి ఆ తర్వాత దుబాయ్కి వచ్చారు. ఓకే. సో ఎలా ఉంది ఇక్కడ లైఫ్ మీకు? బాగుందండి, నైస్. అంటే మాకు బాంబే అలవాటు అయింది కాబట్టి సేమ్. సో కొంచెం ఆ కల్చర్ ఇక్కడ సిమిలర్ గా అనిపిస్తుంది. సేమ్ గా ఉంటుంది. నైస్. సో ఏం చిట్కా చెప్తున్నారు ఈ రోజు? ఇవాళ మనం చెప్పుకోబోయే చిట్కా మనం చాలా కామన్ గా ఫేస్ చేసే ఒక చిన్న ప్రాబ్లం. మనం పూజకి గానీ డైలీ చాలా వెండి పాత్రలు యూజ్ చేస్తాం కదా, అవి త్వరగా నల్లబడిపోతాయి. అవి ఇంకంత నల్లగా అయిపోతే ఉండదు. వాటిని ఈజీగా వాటిని క్లీన్ చేసుకోవటం, ఆ నలుపు పోవటానికి ఏం చేయాలంటే మనకు అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, దాన్ని ఉండగా చేసేసి నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఆ నీళ్ళని మరగబెట్టాలి. మరిగాక వంట సోడా దాంట్లో ఒక స్పూన్ వేసుకుని ఏవైతే నల్లబడిన పాత్రలు ఉన్నాయో వాటిని ముంచితే ఆ నీటిలో తెల్లగైపోతాయి. సో మనకి పర్వాలేదా అల్యూమినియం ఫాయిల్? అది ఏమవ్వదు. ఓకే. మీరు ట్రై చేశారా? ట్రై చేసామండి, క్లీన్ అవుతుంది. ఓకే. కాబట్టి అందరికి యూస్ఫుల్ గా. చాలా కష్టం, రుద్దాలంటే చాలా టైం పడుతుంది. బాగుంది సింధు గారు, థ్యాంక్ యూ. ఓకే. సో పేస్ట్ రెడీ చేసి పెట్టేసారా? సో ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి నట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది ఎక్కువ గ్రీన్ గా రాలేదు కదా. కావాలంటే ఇంకొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు, ఓకే, అప్పుడు గ్రీన్ కలర్ గా వస్తుంది. సో ఇలా తీసుకున్న బ్రెడ్ కి ఇలా తీసుకొని అప్లై చేసుకొని. సో జనరల్ గా శాండ్విచ్ కి గ్రీన్ చట్నీ అంటే చేస్తూ ఉంటారు. అందులో ఏంటంటే దిస్ ఇస్ హెల్తీ ఇంగ్రీడియెంట్స్. దాంట్లో ఏంటంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలా వేస్తారు. ఇందులో ఏంటంటే నట్స్ కూడా మనకి యాడ్ అయ్యాయి అన్నమాట. ఇది పిల్లలకి స్కూల్ కి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడానికి చాలా బాగుంది. ఈవినింగ్ టైం స్నాక్ లో అయినా కూడా బాగుంది. అంటే యూజువల్ గా నట్స్ పెట్టినా కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా, అంటే వాళ్ళు ఎక్కువ మందికి నచ్చదు కదా. ఈ పేస్ట్ లో అయితే ఇది టేస్టీగా తయారవుతుంది కాబట్టి ఇది ఒక రకమైన ఏదో సాస్ లాగానో అలా అనుకుని తినేస్తారు హ్యాపీగా. ఓకే. ఇందులో టమాటో, ఓకే, కుకుంబర్ స్లైసెస్ పెట్టేసి ఇలా ఇదండి, ఇలా శాండ్విచ్ షేప్లో. ఓకే. యమ్మీ శాండ్విచెస్ రెడీ. నైస్. విత్ డ్రై నట్స్. బాగుందండి ఐడియా, చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు యాక్చువల్ గా. నైస్. ఓకే అండి, మరి డ్రై నట్ శాండ్విచ్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డ్రై నట్ శాండ్విచ్ తయారు చేసే విధానం: బ్రెడ్ స్లైస్ అంచులు కట్ చేసి ఉంచాలి. మిక్సీ జార్ లో బాదం పప్పు, వాల్నట్స్, వేయించిన వేరుశనగ పలుకులు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెన్న, కొత్తిమీర, ఖర్జూరాలు, ఉప్పు, వేయించిన నువ్వులు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. 2 బ్రెడ్ స్లైస్లకు ఈ పేస్ట్ రాసి మధ్యలో కీరా దోస ముక్కలు, టొమాటో ముక్కలు ఉంచి సర్వ్ చేసుకుంటే డ్రై నట్ శాండ్విచ్ రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. సో ఇప్పుడు మనం ఇంకొక మంచి చిట్కా చూద్దాం. సో ఇప్పుడేం చెప్తున్నారు సింధు గారు? మన కీళ్ల నొప్పులు, ఇవి అన్ని చాలా కామన్ అయిపోయినాయి కదా. దానికి కూడా ఉసిరికాయ, మళ్ళా ఉసిరికాయ రసం తీసి పెట్టుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు. అది ఎవ్రీ డే వామ్ వాటర్ లో కొంచెం ఆ ఉసిరికాయ రసాన్ని వేసుకుని పొద్దునే తాగితే, పరగడుపున తాగితే చాలా మంచిది. సో కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, ఇవన్నిటికి కూడా రెమెడీ. వెయిట్ లాస్ కూడా ఇట్ విల్ హెల్ప్. ఓకే. సో మనకి సీజన్ వచ్చినప్పుడు ఉసిరికాయలు దొరికినప్పుడు చక్కగా రసం తీసి పెట్టేసుకుంటే మనకి ఈ 2 విధాలుగా హెల్ప్ అవుతుంది. బాగుందండి, చక్కగా. అంటే చాలా మందికి, అంటే పెద్దవాళ్ళకి ఇలా ఈ కీళ్ళ నొప్పులు చాలా ప్రాబ్లం ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరి మన నెక్స్ట్ వెరైటీ సెసమే బేబీ కార్న్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా? సెసమే బేబీ కార్న్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బేబీ కార్న్ 100 గ్రాములు, బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు, మైదా 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నువ్వులు 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా రత్న గారు? సో ఫస్ట్ దీనికి ఏం చేయాలి? ఫస్ట్ మనం కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా అల్లం, వెల్లుల్లి,
ఓకే. వేసి మిక్సీ పట్టుకోవాలి, పేస్ట్ లాగా చేసేసుకోవాలి, కోర్స్ పేస్ట్ గా చేసుకోవాలి. ఓకే. జీలకర్ర కూడా ఓకే. సో ఇప్పుడు ఆ పేస్ట్ ఈ పేస్ట్ కి మనం ఉప్పు కారం ఇవి యాడ్ చేసుకోవాలి. ఓకే. ఆయిల్ హీట్ పెట్టుకుందామండి. డీప్ ఫ్రై ఇది. దీనికి సరిపడా ఉప్పు, ఓకే, కారం, ఒకవేళ కావాలంటే పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా ఆ కారం సరిపోతుంది కదా. మైదా ఓకే. 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. సో బియ్య పిండి కొంచెం ఎక్కువ, మైదా కొంచెం తక్కువ. మైదా కొంచెం తక్కువ. బియ్య పిండి 3 టేబుల్ స్పూన్స్. ఇది ఇప్పుడు మనం బ్యాటర్ లా ఏమైనా చేసుకోవాలి? బ్యాటర్ లా చేసుకోవాలి. డిప్ చేసుకొని మనం ఫ్రై చేసుకుంటాం. ఓకే ఓకే. ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఓకే. దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వచ్చి థిక్ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలి. మరి ఇట్లా జారుడుగా జారుగా జస్ట్ వాటికి పట్టేలాగా. ఓకే ఓకే. కొద్దిగా పోసుకో. మీరు చేసిన ఆ మసాలా పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది. ఇందులో కరివేపాకు ఎక్కువ వేసాను. కరివేపాకు ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే. బేసిక్ గా కరివేపాకు వేగిన తర్వాత కూడా మనకి మంచి టేస్ట్ కూడా బాగా వస్తుంది కదా. అంటే కొన్ని రకాల పకోడీలు ఇలాంటి వాటిలో కరకరలాడుతూ బాగా అనిపిస్తుంది. ఇందులో కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకుందాం. ఓకే. నువ్వులు కూడా ఫ్రై అయిన తర్వాత టేస్ట్ బాగుంటాయి, కరకరలాడుతూ మనకి తినేటప్పుడు కూడా కొద్దిగా క్రంచీనెస్ బాగుంటుంది. ఇందులో ఇప్పుడు ఇవి డిప్ చేసుకుని ఫ్రై చేసుకుందాము. ఓకే. సో బేబీ కార్న్ మనం ఇట్లా మధ్యలో కట్ చేసుకుంటే మనకు కొంచెం స్ట్రైట్ అంత ఎక్కువ థిక్ గా ఉండదు కదా, కాబట్టి తినేటప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. సో థిక్ పేస్ట్ అయితే కొంచెం జారిపోకుండా ఉంటుంది కదా. ఇందులో ఫ్రై చేసుకుందాం. సో ఇలాంటి స్నాక్స్ అయితే పిల్లలకి బాగా ఈవినింగ్ స్నాక్స్ బాగుంటుంది. ఓకే. సో ఎవ్రీ సమ్మర్ కి అలాగా ఇండియా వస్తుంటారండి? ఎవ్రీ 6 months కి వెళ్తూ ఉంటారు. ఓకే. ఇలా అన్ని ఫ్రై చేసేసుకుందాం. సరిపోతుందా బ్యాటర్ కి? సరిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత కలుపుతాం. ముందు వేసినాయి. ఇక్కడ మీకు దగ్గరలో గుడి ఏమన్నా ఉంటుందా అండి? ఒక గుడి ఉంది. సో అందరూ దానికే వెళ్తూ ఉంటారా? ఓకే ఓకే అండి. ఇది ఫ్రై అయిపోయాయా? ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేసుకోండి. బ్యాటర్ అంతా కూడా బాగా పట్టింది కదా, ఊడిపోకుండా. థిక్గా పెట్టుకుంటే బాగా పడుతుంది. ఓకే ఓకే. అంటే కొంచెం అక్కడెక్కడ ఇదైనా కూడా ఏంటంటే మనకి లోపలంతా ఆ బేబీ కార్న్ కూడా బాగా ఫ్రై అయిపోయి టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా దీనికి మనకి నచ్చిన డిప్ పెట్టుకొని హ్యాపీగా తినేసేయచ్చు. టొమాటో సాస్తో కూడా బాగుంటుంది ఇది. ఓకే. సో రెడీ. ఓకే, మరి వేడివేడిగా సెసమే బేబీకార్న్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సెసమే బేబీకార్న్ తయారు చేసే విధానం: కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ లా చేసుకోవాలి. దీనిలో ఉప్పు, కారం, మైదా, బియ్యం పిండి, నిమ్మరసం వేసి నీళ్లు పోసి బాగా కలపాలి. తర్వాత నువ్వులు వేసి బేబీకార్న్ దీనిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సెసమే బేబీకార్న్ రెడీ. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. సో సింధు గారు ఇప్పుడేం చిట్కా చెప్తున్నారు? ఇంకొకటి అంటే మేము ఇక్కడ దుబాయ్ లో UAE బాగా ఫేస్ చేసే ప్రాబ్లం హెయిర్ ఫాల్. బాగా ఇక్కడే కాదు, ప్రపంచం అంతా ఉంది ఆ సమస్య. దానికోసం ఒక చిట్కా చెప్పండి. కొబ్బరి నూనెలో మెంతులు, ఉసిరికాయ, కరివేపాకు ఈ 3 కొబ్బరి నూనెలు మరగనివ్వాలి. మెంతులు, ఉసిరికాయ సారం అంతా నూనెలో వచ్చేలాగా. అది ఆ తర్వాత స్ట్రెయిన్ చేసేసుకుని ఆ నూనె మనం స్టోర్ చేసుకుని ఎప్పుడైతే మనం అప్లై చేయాలో అప్పుడంతా అప్లై చేసుకోవచ్చు. అది ఎన్నాళ్ళైనా ఏం ప్రాబ్లం ఉండదు. మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుందేమో. దానివల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది. సో ఆటోమేటిక్లీ గ్రోత్ ఉంటుంది, పెరుగుతుంది. గ్రే హెయిర్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. సో ఎప్పుడైనా స్టార్ట్ అవుతుందంటే ఇది మొదలు పెడితే కొంచెం లేట్ గా వస్తాయి. బాగుందండి, థ్యాంక్ యూ. ఓకే, సో చక్కగా అందరూ రెడీగా ఉన్నారండి మన పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ టేస్ట్ చూడడానికి. సో మహిత గారు మీ హస్బెండ్ అండి? హలో అండి. హలో అండి. మీ పేరు? విజయ్ అండి. విజయ్ గారు, సో ఏం చేస్తుంటారు సార్ మీరు? ఇక్కడ సేల్స్ మేనేజర్ గా పనిచేస్తానండి, ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ కంపెనీ. సో ఓరో స్టార్ ఇంజనీరింగ్. ఓ నైస్ సార్.
ఓకే, సో వీళ్ళని ఆల్రెడీ నేను కలిసాను. మీ హస్బెండ్ అండి. హలో అండి. నమస్తే అండి, నా పేరు రవీంద్రనాథ్. నేను షార్జా ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. మీ పేరేంటి? చెప్పు. సిగ్గేసింది మీ పాపకి. లక్ష్మి తనూజ. ఓకే, సో మరి రెడీ కదా అందరూ? చక్కగా ఇంకా టేస్ట్ చూసేద్దాం మనము. ఒకటేమో కాశ్మీరీ చికెన్ కదా, సో ఫస్ట్ ఈ ఎగ్ మసాలా నుంచి స్టార్ట్ చేద్దామా? ఓకే, బాగుందండి. నైస్ డిఫరెంట్ మసాలా. సో నెక్స్ట్ చికెన్ వెరైటీ టేస్ట్ చూద్దాం. వెరీ టేస్టీ, చాలా బాగుందండి. కొంచెం స్పైసీగా మీరు యాడ్ చేసిన మసాలా అంతా కూడా చాలా బాగా తెలుస్తోంది. వెరీ టేస్టీ. సో నెక్స్ట్ ఇంకో 2 స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ శాండ్విచ్ టేస్ట్ చూసేద్దామా? బాగుంది, కమ్మగా ఉంది శాండ్విచ్. నైస్, పేస్ట్ వల్ల. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకా క్రిస్పీ ఇది ఇద్దరు షేర్ చేసుకుంటారా? చాలా బాగుంది, పుల్లగా కొంచెం అల్లం వెల్లుల్లి ఘాటు వేశారు కదా, చాలా టేస్టీగా ఉంది. నైస్. సో బాగున్నాయి. ఇద్దరు చేసిన 4 వెరైటీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. కొంచెం కష్టమే యాక్చువల్గా డిసైడ్ చేసుకోవటము, బట్ స్టిల్ ప్రయత్నిస్తాను. ఓకే, సో ఫస్ట్ మీ హస్బెండ్ దగ్గర నుంచి వద్దాము. సార్, మీకు ఈ 2 వెరైటీస్లో ఎగ్లో ఏది బాగా టేస్టీగా ఉంది? అది చెప్పారు. అదే అందుకే అన్నాను కదా కష్టం అని. సరే, మీకు నచ్చింది చెప్పండి, పర్వాలేదు. లేదండి, అది గ్రేవీ టైప్, ఇది డ్రై టైప్ కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ డిఫరెంట్, బట్ బోత్ ఆర్ వెరీ నైస్. సో మహిత గారు, మీకేది నచ్చింది? నాకు 2 బాగున్నాయి. 2 బాగున్నాయా? సో మీరు ఒకటే టేస్ట్ చూసారు. మీకేది బాగుంది? నాకు కూడా 2 బాగున్నాయి. 2 బాగున్నాయి. నాకు చికెన్ బాగా నచ్చింది. వెరీ గుడ్. మీకు? 2 బాగున్నాయండి. ఏ డిష్ లో అయినా సరే చేసేవాళ్ళు ప్రేమ, ఆప్యాయత, అభిమానం కలిపితే తినే వాళ్ళకి అవి రుచికరంగా ఉంటాయి. అవునా? ముక్కుబడిగా చేశారనుకోండి, ఏ డిష్ అయినా బాగోదు. వాళ్ళు మనం ఎవరి కోసం చేస్తున్నామో వాళ్ళు బాగా తినాలి, వాళ్ళ మీద ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయత కలిపి చేస్తే ఏ డిష్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. వీళ్ళిద్దరూ మా అందరి మీద చాలా ప్రేమతో, మీ అందరి మీద కంటే నా మీద ఎక్కువ ప్రేమతో చేశారు, అందుకే చాలా బాగుంది. ఓకే, సో బాగున్నాయి. యాక్చువల్గా మీ వారిని నేను ఒకటి అడిగితే ఆయన చక్కగా మొత్తం భలే డిస్క్రిప్షన్ ఇచ్చారు దానికి. ఫైనల్గా నాకు కావాల్సింది అయితే చెప్పలేదు. సో నేను డిసైడ్ చేస్తాను. నీ భాషలో నువ్వు చెప్తూనే ఉండు, అలాగే ఏదో చెప్తుంది, మనం వింటూనే ఉందాము. సో నేను చెప్పిన 2 టేస్ట్ వైజ్గా చాలా బాగున్నాయి. ఇద్దరు బాగా బ్యాలెన్స్ చేశారు. బట్ చక్కగా రత్న గారు చెప్పినట్టు చికెన్ చాలా టేస్టీగా ఉంది. అంటే కంపారిటివ్లీ రెండిట్లో అంటే బాగా కొంచెం ఇందులో ఆ ఇంగ్రీడియంట్స్, ఆ స్పైసెస్ అన్నీ కూడా బాగా పడ్డాయి. చాలా బాగుంది. యాక్చువల్గా చూసే వాళ్ళందరూ కూడా 2 బాగా నచ్చుతాయి. ఈ చికెన్ ఎగ్ కాంబినేషన్ అనేది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మహిత గారు, థ్యాంక్ యూ సో మచ్, మంచి వెరైటీ చేసినందుకు. ఈ సెగ్మెంట్లో మీరే విన్నర్. కంగ్రాచులేషన్స్. సో మహిత గారు, మీకు లావిల్లా హాస్పిటాలిటీ వారి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు చెప్పండి, స్నాక్స్ చక్కగా 2 బాగున్నాయి కదా? శాండ్విచ్ బాగుందా? మీ ఆవిడ చేసిన క్రిస్పీ ఇది బాగుందా? బేబీ కార్న్. స్పైసీ అంటే ఇష్టం. సో మీకు బేబీ కార్న్ నచ్చింది. మీకు? నాకు బేబీ కార్న్ నచ్చింది. మీకు? మాకు మా అబ్బాయికి ఇద్దరికి బేబీ కార్న్ నచ్చింది. మీకు తింటూనే ఉన్నాడా ఇంకా? మీకండి? నాకు శాండ్విచ్ నచ్చింది. ఈజీ కదా చేయటం. అవును. మహిత గారు, మీకేది నచ్చింది? నాకు బేబీ కార్న్ నచ్చిందా సార్ మీకు? జనరల్ గా నేను ఎక్కువ ఇది రెగ్యులర్ గా టేస్ట్ చేస్తుంటాను శాండ్విచ్. సో దిస్ ఇస్ అ డిఫరెంట్ టైప్. సో మీకు ఇది కొత్తగా అనిపించింది అనమాట. ఓకే, సో
అందరూ యునానిమస్ గా దీనికి ఓటేశారు కాబట్టి నేను కూడా దీనికి ఓటేసేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ రత్న గారు. అంటే బాగుంది యాక్చువల్గా ఐడియా, అంటే ఆ క్రిస్పీనెస్ బాగా వచ్చింది. మీరు యాడ్ చేసిన పేస్ట్ దీని వల్ల టేస్ట్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. సో కంగ్రాచులేషన్స్ రత్న గారు, మీకు కూడా లావిలో హాస్పిటాలిటీ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు చక్కగా మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసి మంచి మంచి వెరైటీస్ అన్ని ఈరోజు మాకు చేసి చూపించినందుకు థ్యాంక్స్ అలాట్. అండ్ మీ అందరికీ కూడా అండి చక్కగా వీళ్ళిద్దరిని సపోర్ట్ చేసినందుకు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ వెరీ హ్యాపీ. సో మీరు ఎప్పుడు కాంపిటీషన్ చూస్తూ ఉంటాం, వేరు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా బాగుంది, కొత్త ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి ఈరోజు దుబాయ్లో ఉంటున్న మన తెలుగు వాళ్ళు చేసి చూపించిన టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి నెక్స్ట్ వీక్ తెలుగు రుచి దుబాయ్లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.